హాయ్ అండి అందరికీ. మీల్ మేకర్ కర్రీ చేశాను ఇవాళ. చాలా బాగుందండి. మీల్ మేకర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. కడాయిలో నూనె వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్. కడాయి వేడవుతుంది. మిల్ మేకర్ 1 కప్పు తీసుకోండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు వీలైతే పోపులో మెంతి లేదా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. అల్లం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అప్పుడైతే మనకు కూర రుచిగా ఉంటుంది. టేస్టీ కర్రీ. అల్లం వేగిన తర్వాత అందులోనే పసుపు వేసుకుంటే టేస్టీగా ఫుల్గా ఉంటుంది కర్రీ. పోపులో పసుపు వేసుకుంటే సరిపడా పసుపు. వేగినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసిన వెంటనే ఉప్పు వేసి కలిపితే తొందరగా ఉడుకుతాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టమాటా వేసిన వెంటనే ఉప్పు వేసి కొంచెం కలిపి మూత పెట్టి ఒక 10 minutes ఉంచండి. తొందరగా ఉడుకుతాయి టమాటాలు. ఫస్ట్ అయితే మనం 1.5 స్పూన్ వేసుకుందాం. తర్వాత ఒకవేళ ఉప్పు తక్కువైతే వేసుకుందాం కొంచెం. 1.5 నానబెట్టిన మిల్ మేకర్ ఉడికిపోయింది. టమాటా వావ్, చాలా బాగుంది కదా. ఉడికిన తర్వాత కారం వేసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ మసాలా, అవి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపిన వెంటనే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న మిల్ మేకర్ కొంచెం వాటర్ ఇలా పిండి అందులో వేసి మిల్ మేకర్ మొత్తం వేసి కలుపుకోవాలి. తండేల్ మూవీకి ఎవరైనా వెళ్ళారా? February 7th రిలీజ్ అయిన తండేల్ మూవీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిల్ మేకర్కి మసాలాలన్నీ పట్టించేలా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కర్రీ చేసిన వెంటనే వాటర్ పోస్తారు. అలా వేయకూడదు. కొంచెం కారం, మసాలా, ఉప్పు, పసుపు అంతా కర్రీకి పట్టిన తర్వాత ఒక 10 minutes ఆగి వాటర్ పోస్తే చాలా బాగా ఉడుకుతుంది. మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని లైట్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వాటర్ అంతా మిల్ మేకర్ కర్రీకి పట్టేలా కలుపుకోవాలి. కలిపి ఒక 10 minutes మూత పెట్టి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టి ఉడికించాలి. కర్రీ ఉడికేలోపు మీకు సైడ్కి ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు. అంతలోపు కర్రీ రెడీ అవుతుంది. సాయి పల్లవి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మిల్ మేకర్ ఉడుకుతుందా లేదో చూద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ ఉడుకుతుంది. మ్యాక్సిమం 70% ఉడికినట్టే. ఇంకొక 30% అంటే ఒక 10 minutes. చాలా బాగుంది. వావ్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో.